క్వశ్చన్ ప్లేస్ శాటిలైట్ ఆన్ ఎర్త్. దీని కోడ్ వచ్చేసి జోకీలా ఎస్ఐ. ఎర్త్ మూన్ అండ్ సర్కిల్. దీని కోడ్ BPLAMIJO. సర్కిల్ ఆర్బిట్ త్రూ శాటిలైట్. దీని కోడ్ వచ్చేసి SIDVUTBP. మూన్ నావిగేషన్ గాన్ త్రూ. దీని కోడ్ JSMIDVHM. అయితే ఇప్పుడు ఇలా మనకు ఒక సెంటెన్స్ ఇచ్చేసి దానికి రిలేటెడ్ కోడ్స్ ఇచ్చేసి మన క్వశ్చన్స్ ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క కోడ్ ఏంటి అనేసి మనల్ని అడుగుతారు. అది మనం ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ముందుగా మనం కామన్ వర్డ్స్ ఈ సెంటెన్స్లో ఫస్ట్ సెంటెన్స్లో సెకండ్ సెంటెన్స్లో కామన్ వర్డ్స్ చూసుకొని ఇక్కడ కామన్ కోడ్ చూసుకుంటే మనకి ఆ వర్డ్కి కోడ్ ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో ఎర్త్ ఎర్త్ అండ్ సెకండ్ సెంటెన్స్లో ఆల్సో దెర్ ఈజ్ ఎర్త్. సో ఇక్కడ కోడ్ ఏం కామన్ ఉందో చూసుకోవాలి. కోడ్ ఏమన్నా కామన్ ఉందా? JO. సో ఎర్త్కి కోడ్ వచ్చేసి JO. ఇక్కడ క్వశ్చన్ అనేది చూడండి, ఎర్త్ కోడ్ ఏంటి? JO. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు? సర్కిల్ కోడ్ ఫర్. సర్కిల్ ఇక్కడ ఉందో చూసుకోవాలి. సెకండ్ సెంటెన్స్లో సర్కిల్ ఉంది అండ్ థర్డ్ సెంటెన్స్లో కూడా సర్కిల్ ఉంది. సో ఈ రెండింటికి సర్కిల్ కాకుండా ఇంకేమైనా కామన్ వర్డ్స్ ఉన్నాయా? ఎర్త్ మూన్. ఇక్కడ ఆర్బిట్ త్రూ శాటిలైట్. సర్కిల్ ఒకటి కామన్. సో ఇక్కడ కామన్ వర్డ్ ఏదై ఉంటుందో అది సర్కిల్కి కోడ్ అయి ఉంటుంది. ఏముంది ఇక్కడ కామన్ వర్డ్? BP. ఇక్కడ కూడా BP ఉంది. సో సర్కిల్ కోడ్ వచ్చేసి BP. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్బిట్ కోడ్ ఏమనుంది? ఆర్బిట్ ఎక్కడెక్కడ ఉంది మనకి? థర్డ్ సెంటెన్స్లో ఉంది. ఇంకెక్కడైనా ఉందా? ప్లేస్ శాటిలైట్ అండ్ ఎర్త్ మూన్ అండ్ సర్కిల్. సర్కిల్ ఆర్బిట్ త్రూ శాటిలైట్. మూన్ నావిగేషన్ గాన్ త్రూ. ఆర్బిట్ కోడ్ అనేది మనకు లేదు. కాకపోతే రిమైనింగ్ వాటి కోడ్ తెలిస్తే మనకి ఆర్బిట్ది మిగిలింది ఏదైతుందో ఆర్బిట్ కోడ్ అవుతుంది. ఇక్కడ త్రూ ఉంది. ఈ ట్రూ అనేది ఫోర్త్ సెంటెన్స్లో కూడా ఉంది చూడండి. ఈ థర్డ్ సెంటెన్స్కి ఫోర్త్ సెంటెన్స్కి కామన్ ట్రూ. THROUGH ట్రూ అనేది ఒకటే కాబట్టి దీనికి కోడ్ కామన్ ఏముందో చూసుకోవాలి. ఏముంది కామన్ కోడ్? DV. సో DV అనేది ట్రూకి కోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ శాటిలైట్ కోడ్. శాటిలైట్ ఇంకెక్కడ ఉంది మనకి? ఫస్ట్ సెంటెన్స్లో ఉంది. సో ఇక్కడ శాటిలైట్ ఉంది, ఇక్కడ శాటిలైట్ ఉంది. ఫస్ట్ సెంటెన్స్కి థర్డ్ సెంటెన్స్కి కామన్ వర్డ్ ఏముంది? SI. సో SI అనేది వచ్చేసి శాటిలైట్ కోడ్ అవుతుంది. ఇప్పుడు SI DV ఈ రెండు కోడ్స్ అండ్ ఇంకా సర్కిల్ కోడ్ BP అవి తీసేస్తే రిమైనింగ్ ఏముంది? UT. UT వచ్చేసి మనకి ఆర్బిట్ కోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మూన్ కోడ్ అడిగారు. మూన్ ఎక్కడెక్కడ ఉంది? సెకండ్ సెంటెన్స్లో ఉంది మూన్ అండ్ ఫోర్త్ సెంటెన్స్లో ఉంది. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో అండ్ ఫోర్త్ సెంటెన్స్లో కామన్ కోడ్ ఏముందో చూడండి. ఇక్కడ కామన్గా మీకు ఏం కనిపిస్తుంది? సెకండ్ అండ్ ఫోర్త్ MI కోడ్ వచ్చేసి మూన్.